ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బ్రాహ్మణుల పద్ధతులన్నీ కూడా అతీతమైనవి అని. అలాగే బాబా ఏమంటున్నారంటే, నా పిల్లలని జీవన్ముక్తి స్థితిలో చూడాలనుకుంటున్నాను అని అంటున్నారు పరమాత్మ. జీవన్ముక్తి స్థితిలో చూడాలనుకుంటున్నారంట పరమాత్మ తన పిల్లలని. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బ్రాహ్మణుల పద్ధతులన్నీ ప్రత్యేకమైనవి. బ్రాహ్మణులు శాంతప్రియులు, అందువలన చప్పట్లు కూడా శాంతగా కొట్టడం సరైనదే. కనుక నశ అయితే అందరికి సదా ఉంది, మరి ఇక ముందు కూడా ఉంటుంది. నిశ్చితం అయిపోయింది. బామ్దాద సమయం పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్థం యొక్క వేగాన్ని కూడా చూస్తున్నారు. బామ్దాద ప్రతి ఒక్క బిడ్డను సదా జీవన్ముక్తి స్థితిలో చూడాలనుకుంటున్నారు. తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి రండి అని మీరు శపథం చేస్తున్నారు కదా. కానీ మీకైతే ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించింది కదా, లేక లభించలేదా? లభించింది. సత్యయుగంలో లేదా ముక్తిధామంలో ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవం చేసుకోలేరు. ముక్తి జీవన్ముక్తి వారసత్వం యొక్క అనుభవం ఇప్పుడు ఈ సంగమంలోనే చేసుకోవాలి. జీవితంలో ఉంటూ సమయం ప్రమాదకరంగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, అలాగే వాయుమండలం 2 రెట్లు కలంకితంగా ఉన్న వీటన్నిటి ప్రభావాల నుండి ముక్తిగా జీవితంలో ఉంటూ రకరకాల బంధనాలన్నిటి నుండి ముక్తులుగా ఉండాలి. ఇదే జీవన్ముక్తి స్థితి అంటే. ఒక సూక్ష్మ బంధన కూడా ఉండకూడదు. ఈ విధంగా జీవన్ముక్తులయ్యారా? లేక అంతిమంలో అవుతారా? ఇప్పుడు అవుతారా లేక అంతిమంలో తయారవుతారా? తయారవ్వాల్సిందే. అంతిమంలో కాదు, ఇప్పుడే తయారవ్వాలి. లేదా తయారయ్యాము, లేదా తయారవ్వాల్సిందే అనేవారు చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తారు. రెండిట్లో కలిసిపోయి చేతులు ఎత్తుతున్నారు తెలివైన వారు. తెలివి చూపించండి. కానీ బాబ్దాదా ఇప్పటి నుండి స్పష్టంగా చెప్తున్నారు, దయచేసి ధ్యాస పెట్టండి అని. అటెన్షన్ ప్లీజ్ అంటున్నారు పరమాత్మ. ముక్తి జీవన్ముక్తి యొక్క స్థితిని తయారు చేసుకొని దీనిపై ధ్యాస పెట్టండి. అటెన్షన్ ప్లీజ్. బాబా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డను జీవన్ముక్తులుగా బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా తయారు చేయవలసిందే. ఏ విధి ద్వారా అయినా కానీ తయారు చేయటం తప్పదు. ఆ విధులు ఏమిటో తెలుసు కదా, ఎంత తెలివైన వారే కదా. తయారవ్వాల్సింది మీరే. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ తయారవ్వాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నుండి తయారవుతాం. మీ నోట్లు గులాబ్ జామ్, అందరి నోట్లకి గులాబ్ జామ్ వచ్చేసింది కదా. ఇప్పుడు బంధనముక్తులుగా అవ్వాలి. దానికోసం ఈ గులాబ్ జామ్, అంతేకాని గులాబ్ జామ్ తినటం కాదు అంటున్నారు పరమాత్మ. పరమాత్మ ఏం చెప్పారు మనకి? జీవన్ముక్తి స్థితి గురించి అటెన్షన్ పెట్టమని చెప్పారు. మళ్ళీ దీనిపైన డాష్ పెట్టమని చెప్తున్నారు పరమాత్మ.